ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరుచి వ్లాగ్స్. ఇప్పుడు వింటర్ సీజన్ కదా, వింటర్ సీజన్లో వేడివేడిగా సూప్స్ తాగాలనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మనం బయట కొనుక్కునే సూప్స్ కానీ అవన్నీ వాటిలో కార్న్ఫ్లోర్, మైదా ఇట్లా యాడ్ చేస్తూ ఉంటారు. సో మనం ఇంట్లోనే కార్న్ఫ్లోర్, మైదా ఇట్లాంటి ఫ్లోర్స్ ఏమీ యాడ్ చేయకుండా ఒక టేస్టీ సూప్ రెడీ చేసేసుకుందాం. ఇదేనండి, ఇది తీపి గుమ్మడికాయ సూప్. తీపి గుమ్మడికాయ ఉంటుంది కదా పెద్దది, అది ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను నేను. ఇది ఒక 300 గ్రామ్స్. అలానే ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్, అలానే గార్లిక్ ఒక 8 to 10 తీసుకోండి. ఒకవేళ గుమ్మడికాయ ముక్కలు పైన పొర హార్డ్గా ఉంటే ఆ లేయర్ తీసేసేయండి. పల్చగా ఉన్న లేయర్ అయితే అలా ఉంచేసుకోండి, సరిపోతుంది. అలానే ఉప్పు, కాస్తంత పసుపు. ఇది ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు అండి. కన్సిస్టెన్సీ కోసం యాడ్ చేసుకుంటాం, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కడిగేసి నానపెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్లో కుక్కర్ తీసుకోండి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత, నెయ్యి కరిగిన వెంటనే ఒక స్పూన్ జీలకర్ర, మనం తీసుకున్న ఒక స్పూన్ మిరియాలు, అలానే మనం తీసుకున్నటువంటి వెల్లుల్లి రేఖలు కూడా ఇవి పొట్టు తీసేసి వేసుకోవాలండి. ఇలా వేసుకుని మిరియాలు కాస్త వేగాలి. మిరియాలు చిట్పట్లాడేంత వరకు వేగిన తర్వాత ఇందులోనే కొత్తిమీర కూడా వేసేయాలండి. కొత్తిమీర వేసిన తర్వాత, కొత్తిమీర కాస్త ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి క్యారెట్ ముక్కలు కూడా, నేను ఒక చిన్న క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ కూడా ఆప్షనల్లే, టెక్స్చర్ కోసం నేను యాడ్ చేసుకున్నాను. ఇలా వేసుకుని అంతా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేయాలండి. నేను ఒక 300 గ్రామ్స్ గుమ్మడికాయ ముక్కలు తీసుకున్నాను. ఇలా వేసి బాగా కలుపు. ఇప్పుడు ఇందులోనే మనం రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి. ఉప్పు కాస్త తక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే లాస్ట్లో మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక పావు స్పూన్ పసుపు, చిటికెడంతా అంటే 2 చిటికెళ్ళు పసుపు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. ముక్కలన్నీ కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు, ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు, పప్పును కూడా ఇందులో వేసేయాలండి. వేసేసిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు, ఇంచుమించు ఒక పావు లీటర్ నీళ్ళ వరకు వేసుకోండి. వేసుకుని అది ఎలా అంటే ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ముక్కలు పై లెవెల్ దాకా వాటర్ వేసుకుని మూత పెట్టేసి 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం మూత తీస్తే ఇందులో వాటర్ అండ్ ముక్కలు మంచిగా కుక్ అయిపోయి ఉంటాయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసిన వాటర్ కూడా మనం ఏం వేస్ట్ చేయం, మళ్ళీ యూస్ చేస్తాము. ఫిల్టర్ చేసి చక్కగా వీటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. కాస్త కూల్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు తీసుకున్న గుమ్మడికాయ పైన చెక్కు మందంగా ఉంటే గ్రైండ్ చేసేటప్పుడు సరిగ్గా గ్రైండ్ అవ్వదండి, పొట్టుగా తగులుతూ ఉంటుంది. అందుకని ఒకవేళ మీరు తీసుకున్న గుమ్మడికాయ యొక్క పొట్టు మందంగా ఉంటే కట్ చేయండి, పల్చగా ఉంటే ఏం పర్లేదు వేసేసుకోవచ్చు. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా మెత్తటి పేస్ట్లా పట్టుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని సేమ్ ప్యాన్లో మనం పక్కన పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఇందాక ఫిల్టర్ చేయగా వచ్చిన వాటర్, ఆ వాటర్ని అలానే మనం గ్రైండ్ చేసి తీసుకున్న పేస్ట్ని వేసి ఒక 5 minutes ఉడికించండి. ఈ స్టేజ్లో ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోతే ఓకే, సరిపోకపోతే కాస్తంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇందులోనే మనం పక్కన పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర ఇట్లా వేసుకుని గార్నిష్ చేసుకోవచ్చు. ఇందులో ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ కాస్త పలుచగా కావాలి అనుకుంటే ఇందులో కాస్తంత వేనీళ్ళు పోసుకోండి. బాగా మరిగిన నీళ్లు పోసుకుని ఒక 5 నిమిషాలు మళ్ళీ మరగనివ్వండి. కన్సిస్టెన్సీ సెట్ అయిపోతుంది. ఇందులోనే మీకు కావాలంటే కాస్తంత గీ వేసుకోవచ్చు పైనుంచి సర్వ్ చేసుకునేటప్పుడు. సర్వ్ చేసేటప్పుడు మాత్రం కాస్తంత నిమ్మరసం పిండుకుని సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, పుల్లగా, కారంగా, ఘాటుగా. పంప్కిన్ సూప్లో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వింటర్లో మనకి వేడిగా, ఘాటుగా, పుల్లగా అట్లా తినాలనిపిస్తుంటుందా, అట్లాంటప్పుడు ఈ పంప్కిన్ సూప్ పర్ఫెక్ట్ రెసిపీ అండి. హెల్తీగా చాలా టేస్టీగా ఉంటుంది. మా ఈ వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.